డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పర్వాలే, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొద్దిగా డెవలప్ కావాలి. ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యింది, బుడదలో నడుస్తూ వెళ్ళి రోడ్లు వేయించారు కదా, ఎలా అనిపిస్తుంది? వెళ్ళాలి, తప్పదు. రాజకీయం తర్వాత ఆ విధంగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లా వెళ్తేనే పరిపాలనకు, ప్రభుత్వానికి ఉపయోగపడతారని ఒక నమ్మకం ప్రజలలో ఉంటది. అంటే చాలా వరకు అన్నా అంటే ప్రచారం చేసేటప్పుడు వస్తారు, ప్రచారం తర్వాత ఎవరు రారు. కళ్యాణ్ గారు ప్రచారం అప్పుడు ఎలా వచ్చాడో అంతకు మించి ఇప్పుడు వెళ్తున్నారు చిన్న చిన్న గ్రామాలకు. ఎలా, ఏం చెప్తారు దీని గురించి? అప్పుడు కాక ఇప్పుడే వెళ్తున్నాడు. ఎందుకంటే అప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఎవరు పట్టించుకోలేదు, చూడలేదు. ఇప్పుడైతే చిన్న చిన్న గ్రామాలు వెళ్ళడం మంచిదే. ఇంకా రాబోయే రోజులలో కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఇంకా ఉంటది. అంటే మన ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బాధ్యత ఇచ్చారు మనకు, ఆనందపడి గెలిచిన తర్వాత కాదు, బాధ్యతలు మనం కరెక్ట్ చేస్తేనే మంచిది అన్నారు. ఎస్, రాజకీయం అనేది ఒక బాధ్యతతో కూడుకున్న పని కాబట్టి ప్రజలు ఓటు వేసిందని కాదు, ఓటు వేసే తర్వాత కూడా కంపల్సరీ మన బాధ్యతను నిర్వహించాలి. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటమ్మా? ఈయన చేయగలుగుతారు, పట్టుదలతో. ఆసక్తి ఉంది. అలా చూస్తున్నాము నిస్వార్థంగా. అంటే నా పిల్లల కన్నా నా ఫ్యామిలీ కన్నా ప్రజలు ఎక్కువ అన్నారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ వన్స్ రిపీట్. అంటే నా ఫ్యామిలీ కన్నా ప్రజలే ఎక్కువ అన్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇలాంటి మాటలు? గత 10 ఏళ్ల నుంచి ఆ విధంగానే ఉన్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ దూరం చేసుకుని తిరగబట్టే కాబట్టి ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు కూటమిలో. అట్లే విధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే రాజకీయానికి భవిష్యత్తు ఉంటుంది, అతనికి కూడా భవిష్యత్తు ఉంటుంది. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? కష్టపడి పనిచేయడం. ఏపీ భవిష్యత్తును మార్చే శక్తి కళ్యాణ్ గారిలో ఉందా? ఎస్, రైట్. భవిష్యత్తును మార్చే శక్తి కళ్యాణ్ గారిలో. రాజకీయం అనేది సహజంగా ఉంటది, చేయాలనే ప్రయత్నం చేస్తే ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి వచ్చిండు కాబట్టి గట్టిగా చేస్తే చేయొచ్చు, చేయాలి కూడా. ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? ఫ్రీడమ్ ఫైట్స్ లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? నాకు అలాంటి ఏముండదు, ఆయన్నే నాకు ముఖ్యం అనిపిస్తుంది. థ్యాంక్ యూ.